హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే నేను మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు చుట్టబోతున్నాను. పిల్లలకు చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా బలమైన ఆహారం కూడా ఇది. ఎన్నో రకాల టిఫిన్స్ పెడుతూ ఉంటాము స్కూల్ నుంచి రాగానే, కానీ ఇది ఒక లడ్డు పెడితే సరిపోతుంది. దానికి నేను ఏమేమి చేశానంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నేతిలో వేయించేసి పెట్టుకున్నాను. ఇది బాదం పప్పు, ఇది పుచ్చపప్పు అన్నమాట, పుచ్చగింజలు. ఇదేమో పచ్చి కొబ్బరిని తురిమింది. ఇదేమో జీడిపప్పు, ఇది పిస్తా పప్పు, కిస్మిస్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద. ఇదేమో అవిసి గింజలు, సియా సీడ్స్ కూడా ఉన్నాయి, గసగసాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేతిలో కొంచెం కొంచెం వేసి వేయించేసుకున్నాను అన్నమాట, దానికి సపరేట్గా. దానికి ఇంకాస్త టేస్టీగా రావాలి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది చాక్లెట్ పౌడర్, ఇది కూడా వేసుకుందాం. అలాగే లడ్డు చుట్టుకోవడానికి చూసారు కదా, ఇది ఖర్జూరం పేస్ట్. దీన్ని వేడి చేసేయాలన్నమాట. ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం. చూసారు కదా, ఖర్జూరం పేస్ట్ అయితే వేసాను. ఇది వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసాను కదా, అన్నిటినీ మిక్స్ చేసేద్దాము. కొంచెం లాస్ట్లో వేద్దాము. పచ్చి కొబ్బరి అయితే కొంచెం మాడుతుంది అన్నమాట, ఇది లాస్ట్లో వేద్దాం. ఇప్పుడైతే అవి బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. అదంతా కలిసిపోయిన తర్వాత మనం పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. అలాగే మనకి ఇది చాక్లెట్ పౌడరు, అలాగే యాలక్ పౌడర్ కూడా వేసేద్దాం. కొబ్బరి పొడి అన్నీ వేస్తాం కదా, ఇప్పుడు యాలక్ పొడి వేసేసుకుందాం. రోట్లో దంచేసాను ఇప్పుడే ఫ్రెష్గా. దీన్ని బాగా కలిపేసి లడ్డు చుట్టేద్దాం, చల్లారనిచ్చేద్దాం. చూసారా, ఇగో ఈ రకంగా ఉండలు కట్టేసుకుందాం. ఇది కాస్త వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలన్నమాట. దీనికి ఉండ కొంచెం అవ్వట్లేదు అనుకుంటే ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు. ఓకేనా. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చూసారా, సూపర్గా అయిపోయింది. చాలా చాలా బలం ఇది. పిల్లలకి రోజుకు ఒకటి ఇస్తే సరిపోతుంది. మనం 4 రకాల టిఫిన్స్ ఏం పెట్టక్కర్లేదు. అలాగే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లల్ని బాగా చూసుకోగలం, ఇలాంటివన్నీ చేసి పెట్టగలం. ఇదేనండి ఈరోజు రెసిపీ. బాగుందా? దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఫుల్ వీడియో అయితే ఉంది, అది కూడా చూసేయండి. మరి అన్నీ ఇంట్లో ఉండాలి, కానీ చాలా ఈజీ అన్నమాట. ఇది కొంచెం మంచి నెయ్యి వేసుకొని చుట్టేసి పిల్లలకి ఇచ్చుకుంటూ ఉండాలని. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటుంటే మనకి కూడా బాగుంటుంది. మన హెల్త్కి, మన ఆరోగ్యానికి కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా తినొచ్చు అన్నమాట ఈ లడ్డూలు. ఇలా చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. వారానికి ఒకటి తిన్నా కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్.